ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమ. సూర్యాది నవగ్రహ దేవతాయై నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసులు వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ యొక్క మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా మరి జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు మార్చి 11వ తేదీ నుండి కూడా రెట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితిని వదిలిపెట్టేసి రుజుమార్గంలో ప్రయాణం అంటే కర్కాటక రాశి వైపు ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతవరకు వీరు అనుకున్నటువంటి వ్యాపార విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, లేదా ఉద్యోగ విషయాలలో కావచ్చు, కొంతమందికి మార్పులు కలిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తప్పకుండా ఈ యొక్క విషయాల్లో మార్పులు జరుగుతాయి. మీరు తీసుకునేటటువంటి స్వయంకృత నిర్ణయాలు చాలా పట్టుదలతో కూడినటువంటి, జ్ఞానంతో కూడినటువంటి కొన్ని ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపార విషయంలో కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగ విషయాల్లో కావచ్చు, చాలా కష్టపడితే కానీ మీకు ఆ పనులు జరగవు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య విషయంలో కూడా అంతే. తగ్గిపోవడానికి చాలా ఛాన్సెస్లు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక అనారోగ్య బాధలతో బాధపడుతున్న వాళ్ళకి మరి ఎప్పుడు తగ్గుతుంది ఈ యొక్క అనారోగ్యము, మేము ఎప్పుడు మళ్ళీ హ్యాపీగా పూర్వకాలంలో మేము ఉన్నట్టుగా తయారవుతాం అనుకున్న వాళ్ళు గురుగ్రహ జపాన్ని చేయించుకోండి. అట్లాగే ఒక 16 గురువారాలు ఉపవాసం ఉండండి. 16 గురువారాలు దత్త స్తోత్రాన్ని చదవండి. వీలుంటే గురువారం దత్త కవచము, గురు చరిత్ర పారాయణ చేయండి. అట్లా ఏదైనా సరే శివాలయంలో గురువుకి సంబంధించినటువంటి శనగలు చక్కగా నైవేద్యం పెట్టించేసి 10 మందికి పంచండి. ఏదో ఒక ప్రయత్నపూర్వకంగా మనం గనక ఆ గ్రహాలకి తగ్గట్టుగా దైవాన్ని మనం గనక చేసుకుంటూ ఉండాలి. సరే ఇవన్నీ చేయలేమండి, మేము దూరంలో ఉంటాం, వేరే దేశాల్లో ఉంటాం, లేకపోతే మేము ఈ ఊర్లో ఉండి కూడా మాకున్న హడావుల్లో మాకు కుదరట్లేదు అనుకుంటే ఒకటే డైరెక్ట్
గురుగ్రహ జపము హోమము చేసుకోవడం చాలా విశేషము. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, అట్లాగే దశమంలో దాదాపుగా సూర్య భగవానుడు దశమంలోకి రావటము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్న కార్య విషయాలు కావచ్చు, ఏదైనా ఒక ప్రయాణానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయాణం గురించి ఆలోచించినవి మొన్నటిదాకా జరగకపోయినా, ప్రయాణాలలో ఇబ్బందులు పడ్డా, ఉద్యోగ విషయాల్లో అనుకున్నది సాధింపు లేకపోయినా ఇప్పుడు గనక జాగ్రత్తగా ఆలోచించి గనక చేసుకుంటే అకస్మాత్తుగా ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. అది ప్రమోషన్ రావచ్చు, ఉద్యోగంలో మంచి అవకాశాలు కలగచ్చు, ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఒక్కడే ఉంటే మనకి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ మిథున రాశి వారికి దశమ స్థానమైనటువంటి మీనరాశిలో శని ఉండటము, రవి ఉండటము, అట్లాగే ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహం అక్కడికి రావటము, అట్లాగే శుక్రుడు మార్చి 26 వరకు ఉన్నాడు అదే స్థానంలో. మార్చి 28 నుంచి కూడా శుక్ర భగవానుడు లాభంలోకి వస్తాడు. కొంతవరకు వారికి ఊరటగా ఉంటుంది. అంటే ప్రేమించిన వాళ్ళకి, ప్రేమికులకి అనుకున్న అభీష్టం నెరవేరటం, వివాహ విషయాలలో కొంత అనుకూలతలు కలగటము, అట్లాగే ఎవరైనా సరే ఆర్థిక ధనపరమైన విషయాలలో షేర్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్లు కావచ్చు, చిట్టీలు కావచ్చు, చిట్ ఫండ్లు కావచ్చు, ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నా కూడా సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని సర్వ శుభాలు జరగడానికి అనుకూలంగా ఉంటాడు మార్చి 28 నుంచి. అట్లాగే ఏదైనా సరే అప్పులు తీరాలి అనుకున్నప్పుడు ఏదో రకంగా సంతానం, వీరికి ఉన్నటువంటి సంతానము సహకరించి వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రవితో పాటుగా ఈ కుజ శనులు కలిసి ఉండటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అకస్మాత్తుగా వీరి యొక్క ఆరోగ్య విషయంలో అనుకున్న సడలింపులు జరక్క అవి కాస్త ఇంత రోగం కాస్త ఇంత పెద్ద రోగం అయ్యే అవకాశం ఉంటుంది. సూర్యుడు అక్కడ ఉన్నప్పటికీ దశమంలో ఈ శని యొక్క బలం ముందు, కుజుడు యొక్క బలం ముందు ఆయన బలహీనుడైపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ శని కుజులు కలవటం అనేటటువంటిది వీరికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందే, ప్రమోషన్ రావాల్సిందే అనుకున్న వాళ్ళకు కూడా ఈ శని యొక్క ప్రభావం వలన కుజుడు ఇచ్చే అవకాశము ఉన్నప్పటికీ కూడా కుజుడు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎన్నో అగాధాలు, ఎన్నో విభేదాలు, కొట్లాటలు, ఆస్తుపాస్తుగల విషయాలలో, పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే వీరు చేసేటటువంటి సేవకా వృత్తిలో వీరి మీద లేనిపోని సాడీలు, వీరి మీద లేనిపోని అపనిందలు, అవమానాలు చేయించటం, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో వీరికి ఒక గ్రహణం పట్టిందని చెప్పుకోవాలండి మిథున రాశి వారికి. అన్ని సమస్యలుగానే ఉంటాయి. రవి బలంగా ఉన్నాడని మాత్రం అనుకోకండి. 2 అసలైన గ్రహాలు, పాపగ్రహాలు ఆ యొక్క స్థానంలో ఉండి మీకు ఉన్నటువంటి కర్మ దోషాలని ఎంతగా ఇవ్వాలో అంత చేస్తున్నారు. అట్లాగే మీకున్నటువంటి సంఘంలో కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ, మానము కానీ, అభిమానము కానీ అన్నీ కూడా తగ్గించే పరిస్థితి. మీకు మీరే స్వయంకృతంతో వాటిని కోల్పోయే పరిస్థితి. ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాద్దాము అనుకున్న సమయంలో వారికి ఆరోగ్యరీత్యా సమస్యలు రావటం, లేకపోతే తగ్గిందనుకున్నట్టుగా ఉన్న ఆరోగ్యం ఏదైనా సరే సమస్యలు ఉంటే అవన్నీ కూడా పునరావృతం కావటము, దాని ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు అధికమే, చదువుకునే విద్యార్థులకు చదువు పతనం అవ్వటం, చదువు ఎందు అభిలాష తగ్గటము, మార్కులు సరిగ్గా రాకపోవటము, ఇలాంటివి జరగడానికి కూడా ఈ శని కుజుల యొక్క దృష్టి చాలా ఘోరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అయితే కనుక అసలు లేనిపోని గొడవలు, ఒకరు అనుకుంటే ఇంకొకరు అనుకుంటారు. దాని ద్వారా ఇరువురి మధ్య విపరీతమైనటువంటి సంభాషణ అది పెద్దదై చిలికి చివరికి ఎవరో ఒకళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి చెరసాల దాకా వెళ్ళాల్సిన అవసరమైతే హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అంతటి ఉద్రేకవంతమైనటువంటి చర్యలు ప్రారంభమవుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరికి వృత్తి మీద ఆ ఎఫెక్ట్ పడి ఆర్థికంగా కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఉన్నటువంటి ఇళ్ళని, గృహాలని కూడా జప్తుకు పెట్టి ఏదో రకంగా తన ఇంట్లో వాళ్ళని బతికించే పరిస్థితులు, లేదా వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి చిన్న ప్రయత్నమైనా చేస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. ఎందుకంటే గ్రహస్థితి చూస్తే వీరికి 3లో ఉన్నటువంటి కేతువు, 9లో ఉన్నటువంటి రాహు, వీళ్ళిద్దరూ ప్రయాణాలను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అది దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, వృత్తిరీత్యా, ప్రమోషన్ల రీత్యా, గృహరీత్యా ఏదైనా గృహాన్ని మార్పులు చేయటం, ఇలాంటి విషయాల్లో కావచ్చు. కొంతమందికి అయితే కనుక
అకస్మాత్తుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగము మిలిటరీలో కానీ పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ప్రమోషన్స్ వచ్చేసి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. కుజశనుల యొక్క కలయిక ప్రమాదంతో పాటు కొన్ని ప్రమాణాలు కూడా కలిగి ఉంటుందండి. రవితో కలిసి ఉన్నారు కదా, కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే 9లో ఉన్నటువంటి రాహువు బాలారిష్ట దోషాన్ని కలుగజేస్తూ ఉంటాడు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి ముఖ్యంగా. కాబట్టి గ్రహాల రీత్యా చూస్తే ఒక్క రవి అట్లాగే కేతువు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు మన యొక్క భూమికి పట్టినటువంటి కాలసర్ప యోగ దోషంలో మిథున రాశి కూడా ఉంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అట్లాగే దుర్గాదేవి ప్రార్థన వలన మీకు ప్రయాణాలలో అవరోధాలు ఆటంకాలు లేకుండా పోతాయి. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏదైనా సరే దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం చదవండి, లేకపోతే దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి, దుర్గా ద్వాత్రింశం నామ్నాన్ని చదవండి. ఇట్లా దుర్గాదేవిని పట్టుకోవడం ద్వారా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఇంకా మిగిలి ఉంటే అదంతా మీరు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంతరిక్షం ద్వారా. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఊరికనే కోపాన్ని తెచ్చుకోకండి, కోపావేశాలు పెరుగుతాయి. తినే తిండి విషయంలో కూడా కొన్ని ఆహార నియమాలు పాటించండి. అట్లాగే వ్యవహారిక విషయాల్లో కూడా ఊరికనే అన్నదమ్ములతో కానివ్వండి, తండ్రితో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, లేకపోతే ప్రయాణాల సమయాల్లో వాగ్వాదాలు చేయటం, విపరీతమైనటువంటి గొడవలు పెంచుకుంటూ పోవటం మాత్రం దయచేసి చేయకండి. ఇంకా ఏదైనా ఘోరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నవారు, లేకపోతే వివాహం కావట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, ఎందుకంటే కొంతమందికి ఈ మిథున రాశి వారికి సంతాన భాగ్యము మార్చి ఎండింగ్ తర్వాత కొంతవరకు పాజిటివ్నెస్ ఇస్తుంది. మిథున రాశి వారికి సంతానము కలగడం ద్వారా ఆనందకరమైనటువంటి ఇంట్లో పండగలు, చక్కగా విశేషవంతమైనటువంటి ఆనంద యోగము కలగడానికి ఈ శుక్ర భగవానుడు చక్కగా ఆనందకరంగా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ జన్మజాతకం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిదండి. మన జాతకంలో గనక ఏదైనా గ్రహాలు సరిగ్గా లేకపోయినా ఇవి ఇంకొంచెం రెట్టింపు శక్తినిచ్చి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇస్తాయి. అదే మరి ఇప్పుడు గ్రహస్థితులు ఏం బాలేదు కదండి అనుకుంటే, జన్మజాతకంలో గనక ఏదైనా లగ్నం నుంచి గ్రహాలు ఇప్పుడు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు దశలు అంతర్దశలు అనుకూలమైనట్టుగా ఉన్నట్లయితే వారికి ఇవన్నీ పాజిటివ్గా ఇచ్చి చక్కటి ధనాన్ని ఇస్తాయి, మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తాయి, సంతానాన్ని ఇస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ సర్పదోష నివృత్తి కోసము, కుజశనుల యొక్క దోష ప్రయుక్తం కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ యొక్క మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా మే 10వ తేదీ వరకు సుబ్రహ్మణ్య హనుమత్ దేవతకి సంబంధించినటువంటి మంజు సూక్త, సర్పసూక్త పారాయణలు, గణపతి అట్లాగే దుర్గా సూక్త పారాయణలు, నవగ్రహ జపాలు, ముఖ్యంగా మార్చి 18వ తేదీ అమావాస్య సుబ్రహ్మణ్య పాశుపత హోమము సంతానం గురించి ముఖ్యంగా, అట్లాగే వివాహంలో అడ్డంకులు వచ్చి వివాహం కానటువంటి వారి గురించి, కోర్టు కేసుల్లో విపరీతమైనటువంటి ధనాన్ని నష్టపోతూ ఒక పట్టాన కులిక్కి రానటువంటి వారికి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, దాంతోపాటుగా విశేషంగా నవగ్రహాలు నక్షత్రాలకి మృత్యుంజయ పాశుపత హోమం అనేటటువంటిది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దానికోసము చేస్తున్నాము. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన విశేషంగా హనుమత్ పాశుపత హోమము, మన్యు సూక్త, పవన సూక్త హోమము జరుగుతోంది. కాబట్టి ఎవరైనా పర్సనల్గా జ్యోతిష్యపరంగా తెలుసుకోవాలి, మీ జాతకంలో జరుగుతున్న దశలేంటి, అంతర్దశలు, ఏ ఈవెంట్కి ఏ యొక్క సంవత్సరాల్లో మేము రెడీగా ఉండాలి, ఇప్పుడు మాకు సమస్యలు బాగా ఉన్నాయండి, మేము ఎన్నో రకాలుగా ఆర్థికంగా నష్టపోతున్నాము, ఎన్నో రకాలుగా మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి విధి విశేషాలు తెలుసుకొని దాని ద్వారా ఏదైనా గ్రహ జపాలు కానీ హోమాలు కానీ చేసుకునే అవకాశం ఉన్నటువంటి వారు తప్పకుండా మా పీఠంలో సంప్రదించండి. పీఠంలో ఇప్పుడు కూడా జపతపాలు హోమాలు జరుగుతూనే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.